తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా జీవించిన మేకల సంగయ్య అనే కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి కార్మిక వర్గ పక్షపాతిగా నిలిచారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీకి అంకితమై తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడన ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కృషి చేశారని అన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో స్థానిక సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడుతూ యుక్త వయసులో సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడైన సంగయ్య ఆ తర్వాత సిపిఐ పక్షాన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. పార్టీ ఏ కార్యక్రమాన్ని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసిన సంగయ్య ఇల్లందు ప్రాంతంలో చారిత్రాత్మక భూ పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉండి పలు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఎస్కే జానిమియా, సింగు నరసింహారావు, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, రావి శివరామకృష్ణ, మేకట శ్రీనివాసరావు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, తాటి నిర్మల తదితరులు పాల్గొన్నారు. అమరజీవి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకుల్లో ప్రముఖులు, కార్మిక సంఘ నాయకులు కమ్రేడ్ మేకల సంగయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో వారికి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. కమ్రేడ్ సంగయ్య గారు తను జీవించినటువంటి కాలంలో ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో అనేకమైనటువంటి కార్మికుల హక్కులు సాధించుకోవడం కోసం అనేకమైనటువంటి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ఆ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిర్విరామైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి కమ్రేడ్ సంగయ్య గారు. అదేవిధంగా ఖమ్మం పట్టణ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా కూడా పనిచేసి ఈ పట్టణంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి కమ్రేడ్ సంగయ్య గారు. ముఖ్యంగా పట్టణంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం అనేక ప్రాంతాల్లో పేద ప్రజల చేత గుడిసెలేపించి ఆ గుడిసెలకు పట్టాలు ఇప్పించే దానికోసం అనేక పోరాటాలకి నాయకత్వం వహించాడు సంగయ్య గారు. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం కానీ, సినిమా వర్కర్స్ కానీ, అమాలి యూనియన్ కానీ ఇవాళ అనేకమైనటువంటి సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించే దానికోసం సంగయ్య గారు పనిచేశాడు. అదేవిధంగా జిల్లా ఏఐటీసీ అధ్యక్షులుగా, కార్యదర్శిగా కూడా పనిచేసి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో ఆనాడు కార్మిక ఉద్యమానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కమ్రేడ్ సంగయ్య గారు. ఇవాళ ఉన్నటువంటి తరుణంలో ఒక సంగయ్య గారు లాంటి ఒక కమ్యూనిస్టు, ఉత్తమ కమ్యూనిస్టు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అనుసరించి చివరి వరకు కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా ఏనాడు కూడా తాను నమ్మినటువంటి సిద్ధాంతాల నుంచి వెనుకంజ వేయినటువంటి వ్యక్తి కమ్రేడ్ సంగయ్య గారు. అనేక ఆటుపోట్లు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేసి ఖమ్మం పట్టణంలో నామమాత్రంగా ఉన్నా కూడా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అందరితోటి కూడా కమ్యూనిస్టు సంగయ్యగా పిలువబడి వాళ్ళందరికీ తన చేతనైనంత పార్టీ ద్వారా సేవలు చేసినటువంటి. అందుకే సంగయ్య గారంటే ఖమ్మం పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక ప్రీతమైనటువంటి నాయకుడు. ఆయన లేనటువంటి లోటు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మతోన్మాదం పేరుతోటి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ దేశంలో ఒక ఫ్యాసిస్ట్ నియంతృత్వమైనటువంటి పరిపాలన తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆ ఫ్యాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాసిస్ట్ బీజేపీని ఓడించి దేశంలో లౌకిక సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికోసం మనందరం పనిచేయటమే కమ్రేడ్ సంగయ్య గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళులు తెలియజేస్తూ మరొకసారి కమ్రేడ్ సంగయ్య గారికి 8వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.